హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్ త్రిప్రెస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వచ్చేసి డే 7 వెయిట్ లాస్ జర్నీ బ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను, లంచ్ ఏం తీసుకున్నాను, డిన్నర్ ఏం తీసుకున్నాను, మధ్య మధ్యలో ఏం చేస్తున్నాను ఏంటనేది కూడా మీకు చెప్తాను. నార్మల్గా అయితే ఎవ్రీడే చేసుకునే వర్క్సే కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లేదు. డైట్కి సంబంధించింది ఏం తింటున్నాను ఏటనేది మాత్రమే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటానో ఏటో చూపిస్తాను, వచ్చేయండి. సో యాజ్ యూజువల్ ఎప్పట్లాగే నేను ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అయితే వామ్ సిరప్ వాటర్ అయితే తాగాను అనమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ముందు రోజు నైట్ ఓట్స్ స్మూతీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ ఒక బౌల్లోనైతే 3 టేబుల్ స్పూన్ ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. ఓట్స్ స్మూతీ కోసం మెయిన్ ఓట్స్ కదా ఇంపార్టెంట్. అండ్ 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ అండ్ 1 స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చి చియా సీడ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఒకటి వచ్చేసి అంజీరం వేసుకున్నాను అండ్ 5 బాదం అయితే తీసుకున్నాను అనమాట. ఈ మొత్తాన్ని నేను వాటర్లోనే సోక్ చేస్తున్నాను, ఎందుకంటే మిల్క్ అనేది అవాయిడ్ చేశాను అనమాట. మిల్క్ కాకుండా ఓన్లీ వాటర్ తోటే నేను ఓట్స్ స్మూతీ అనేది తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మిల్క్లో మళ్ళీ క్యాలరీస్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను మిల్క్ని అయితే అవాయిడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఓట్స్ స్మూతీ కోసం మేము మొత్తం ఇలాగా నానబెట్టుకొని 1 నైట్ అంతా ఫ్రిడ్జ్లో అయితే మనం సోక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం ఇలా సోక్ అయిన తర్వాత ఇందులో నేను సీడ్స్ యాడ్ చేసుకుని ఇలా స్మూతీ లాగా అయితే ప్రిపేర్ చేసుకుని నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇలా ఓట్స్ స్మూతీ అయితే తీసుకున్నాను. సో చూసారు కదా నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈరోజు ఓట్స్ స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓట్స్ స్మూతీలో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ ఓట్స్ కూడా మన వెయిట్ లాస్ జర్నీకి అయితే బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మనం వెయిట్ గెయిన్ అయ్యే ఆప్షన్ కూడా లేదు ఇందులో. ఇంకా మీరు యాడ్ చేసుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హనీ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు, జస్ట్ అక్కడ మీకు చూపించినట్టే నేను ఓట్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకొని దాన్ని ఇష్టంగా అలా తినేసాను అనమాట. కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా అంటే అలవాటు చేసుకోవాలి. మనం వెయిట్ తగ్గాలి అనుకుంటే మాత్రం మనకు నచ్చకపోయినా నచ్చినట్టు అలవాటు చేసుకొని తినాలి. సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా చేసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కానీ నేను హనీ కూడా ఏం యాడ్ చేసుకోలేదు. మన డ్రై ఫ్రూట్స్తో ఏ విధంగా అయితే మనం ఓట్స్ స్మూతీ చేసుకున్నామో అదే విధంగా నేను దాన్ని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకున్నాను. అండ్ మధ్యాహ్నం లంచ్ వచ్చి సేమ్ తీసుకుంటే ఏంటనేది మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఈరోజు లంచ్కి నేను ఏం ప్రిపేర్ చేసుకున్నానో ఏటో చూపిస్తాను, వచ్చేయండి. సో లంచ్కి అయితే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్లో నేను బీరకాయ శనగపప్పు కర్రీ అయితే నేను ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. మనకి ఎలాగా శనగపప్పు కర్రీలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్తో పాటు విత్ వెజిటేబుల్ బీరకాయని అయితే నేను తీసుకున్నాను. అండ్ బీరకాయలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. వెయిట్ లాస్ జర్నీకి మనం బెస్ట్ వెజిటేబుల్ ఏదంటే బీరకాయే. అందులో ఏంటంటే డయాబెటిక్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది అండ్ మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో బీరకాయతో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. నా లంచ్ అయితే ఈ కర్రీతో అయితే నేను ఇలాగా లంచ్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ నైట్కి ఏం తింటాను ఏంటనేది కూడా చెప్తాను. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే ఈ మిగతా మధ్య టైంలో నేను ఏది కూడా మీకు అప్డేట్స్ ఇవ్వట్లేదు. కానీ ఈ మధ్య టైంలో మనం ఏంటంటే వాటర్ అలాగా ఒక 3 లీటర్స్ వాటర్ వరకు తాగాలన్నమాట. మనం ఈ డైట్లో ఎలాగైతే మనం ఈ డైట్ని చేస్తున్నామో ఫాలో అవుతున్నామో దాంతోపాటు మనం వాటర్ కూడా అలాగే తీసుకోవాలి. వాటర్ కంటెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎవ్రీ డైట్లోనే. నేను ఏంటంటే ప్రతి డైట్లోనే ఉండేదే కదా, అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి నేను వాటర్ విషయంలో అయితే మీకు చెప్పట్లేదు. ఓన్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను, మధ్యాహ్నం లంచ్ ఏం తీసుకుంటున్నాను అండ్ ఈవినింగ్ డిన్నర్ ఏం తీసుకుంటున్నాను, మధ్యలో స్నాక్స్ ఏమన్నా తీసుకుంటే అవి చూపిస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేస్తున్నాను. అంతేకాని నేను ఏది కూడా మీతో ఎక్స్ట్రాగా షేర్ చేసుకొని టైం వేస్ట్ అయితే చేయట్లేదు. ఓకేనా? బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఈ 3 కూడా కంప్లీట్ అయిన 1 అవర్ వరకు వాటర్ తాగకూడదు. 1 అవర్ తర్వాత మనం వాటర్ తాగాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం కంప్లీట్ డిన్నర్ లంచ్
బ్రేక్ఫాస్ట్ ఇవి తీసుకోక ముందు హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ తాగాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో డిన్నర్ చేస్తాం అనగా వాటర్ అది కూడా ఏం తీసుకోకూడదు అనమాట. ఓకేనా. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. నేను డిన్నర్ ఏం తీసుకున్నానో చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఇక్కడ డిన్నర్ వచ్చేసి నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న బీరకాయ శనగపప్పు కర్రీ అండ్ విత్ 1 చపాతీ అనమాట. చూసారు కదా, Day 7 బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం తీసుకున్నాను ఏంటో. సో నేను ఇప్పుడు డిన్నర్గా అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న బీరకాయ శనగపప్పు కర్రీ విత్ 1 చపాతీ అనమాట. ఓన్లీ 1 చపాతీ తీసుకున్నాను, ఎక్స్ట్రాగా ఏం తీసుకోలేదు. ఇలా లైట్గా అయితే నేను నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి ఎంత వెయిట్ లాస్ అయినా ఏంటనేది మీకు అప్డేట్స్ ఇస్తాను. ఓకేనా. సో ఇక్కడ నేను ముందు వీడియోకి ఇప్పటికి కూడా 40 గ్రామ్స్ అయితే తగ్గాను. లాస్ట్ వీడియోలో 72.20 గ్రామ్స్ ఉండేదాన్ని, ఇప్పుడు 71.80 గ్రామ్స్కి అయితే వచ్చాను మొత్తంగా. ఫైనల్గా అయితే Day 7 వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. Day 6కి Day 7కి కూడా నేను కంపేర్ చేసుకుంటే 40 గ్రామ్స్ అయితే తగ్గాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు, అండ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్. బాయ్.